అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ. సో ఏంటి మమ్మీ డాడీతో వచ్చాను అనుకుంటా, ఆల్రెడీ తమ్నెల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మమ్మీ డాడీల యానివర్సరీ, అది కూడా 26. లాస్ట్ ఇయర్ ఇదే రోజులో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ అనుకోకుండా 25th సెలబ్రేషన్ పెట్టలేకపోయినా అట్లీస్ట్ 26th సెలబ్రేషన్ అయినా పెట్టాలనుకున్నాను. అందుకే ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను. మమ్మీ డాడీలకి ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఇచ్చామండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇప్పుడు వచ్చేసి 26th యానివర్సరీ అండ్ 25th ఇంకా మంచిగా సెలబ్రేట్ చేశాను. వీలైతే ఆ పిక్స్ కూడా ఈ వ్లాగ్లో అయితే యాడ్ చేస్తాను. సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మమ్మీకి అయితే అసలు గుర్తులేదు మ్యారేజ్ డే అని చెప్పేసి. చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఇలా పేరెంట్స్ హ్యాపీనెస్ చాలామంది కోరుకుంటారు కదా. ఎందుకంటే కనుక వాళ్ళు మనని చిన్నప్పటి నుంచి పెంచి మన హ్యాపీనెస్ అంతా వాళ్ళు చూసుకున్నప్పుడు మనం చిన్న కేక్ కటింగ్తో వాళ్ళ హ్యాపీనెస్ తీర్చడం ఏం బాగోదు కదా. అందుకే ఎప్పటి నుంచో అడుగుతున్నా మా మమ్మీకి ఒక చిన్న గిఫ్ట్. మా డాడీకి కూడా రీసెంట్గా పోయిన గిఫ్ట్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా మమ్ అండ్ డాడీ కూడా. సో ఎనీవేస్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మా పాపను కూడా తీసుకొని వచ్చేసారు. లాస్ట్ ఇయర్ అయితే మనమరాల్ని దగ్గర కూర్చోబెట్టుకుని కేక్ కటింగ్ చేయించారు. ఈ ఇయర్ అయితే కార్తీక్ హెల్త్ బాగోకపోవడం వల్ల మళ్ళీ ఈ ఆనందం రాదు కదా అని చెప్పేసి జస్ట్ సింపుల్గా అయితే మేము కట్ చేయించాము. డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే రీసెంట్గా డాడీది మొబైల్ అయితే పోయింది. బట్ చాలా మిస్ అయ్యారు. మొబైల్ లేదురా, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు, నాకు ఈ చిన్న ఫోనే వాడుతున్నాను, బయటకు వెళ్ళినప్పుడు వీడియో కాల్స్ మాట్లాడడానికి ఉండట్లేదు మీతో అని చెప్పేసి చాలా మిస్ అయ్యారు. బట్ మాకున్న దాంట్లో చిన్న గిఫ్ట్ అండ్ అలానే చాలా హ్యాపీ. అండ్ మామ్ కూడా చాలా సర్ప్రైజ్గా చేశారు. చాలా బాగుంది అని చెప్పేసి. అసలు మా మమ్మీకి అయితే ఈ కేక్ కటింగ్ కూడా ఇష్టం లేదు, ఎందుకంటే కార్తిక్కి హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి. బట్ నెక్స్ట్ డే బాగుంది అనుకో, మళ్ళీ ఈరోజు రాదు కదా. సో సింపుల్గా అట్లా అయితే చేసేసాము. అండ్ అలానే ఫైనలీ మా మమ్మీకి కూడా చిన్న గిఫ్ట్, చెరొక గిఫ్ట్ అయితే ఇచ్చాము. అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చింది. అది ఏంటో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. తను ఎవ్రీ ఇయర్ తీసుకుని వస్తుంది మమ్మీకి డాడీకి. అండ్ ఈ ఇయర్ కూడా సేమ్ అయితే కంటిన్యూ చేసింది. ఎనీవేస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా డాడీ హ్యాపీనెస్ అంతా ఇంతా కాదండి. మనకి ఏది కావాలన్నా చిన్నప్పటి నుంచి కొని పెడతారు. అట్లాంటిది వాళ్ళు మనసు విప్పి అడిగినప్పుడు మనం ఎలా కొనుక్కుండా ఉంటాం చెప్పండి. ఉన్న దాంట్లోనే చిన్నగా సింపుల్గా అయితే చెల్లి తీసుకుంది. అండ్ అలానే మమ్మీకి ఎక్కడ తెలియకుండా ప్లాన్ అయితే చేసాము. ఇంట్లోనే జస్ట్ మేమే ప్యాక్ చేసేసాము. మా డాడీ మొబైల్ పట్టుకుని ఇంకా అలానే ఉండిపోయారు. బట్ మమ్మీ అయితే ఇంకా ఓపెన్ చేస్తూనే ఉన్నారు. ఏంటమ్మా మేకప్ బాక్సా, లేకపోతే మా మమ్మీ మొన్న రీసెంట్గా జ్యువెలరీ అడిగారు. సో జ్యువెలరీనా చాలా లైట్ వెయిట్గా ఉంది బాక్స్ అని చెప్పేసి అడిగారు. బట్ నీకు ఏదైతే ఇష్టమో అదే మమ్మీ అని చెప్పేసి అన్నాము. తర్వాత ఆ బాక్స్ ఓపెన్ చేసేసరికి వావ్ ఏంటిది అని చెప్పేసి చాలా షాక్ అయ్యారు. నిజంగా ఆ కళ్ళల్లో హ్యాపీనెస్ చూసినప్పుడు నిజంగా అంతకు మించి హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు అని నాకైతే అనిపించింది. బట్ చూసేవాళ్ళు ఏదో ఉంది అని చెప్పేసి అనుకుంటారు. సో మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ వాళ్ళ కోరిక తీర్చాలి అన్న ఒక చిన్న ఉద్దేశంతో మేమైతే ఇలా జరిపాము. ఎప్పటి నుంచో మమ్మీ అంజుంగరం అయితే అడుగుతున్నారు. ఈ మధ్యలో రీసెంట్స్గా ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు చాలామంది దగ్గర చూసారంట. పెళ్ళైన కొత్తలో నేను పుట్టక ముందు డాడీ అయితే మమ్మీకి గిఫ్ట్ చేశారంట. సో అందుకని చెప్పేసి మా మమ్మీ ఎప్పటి నుంచో పెట్టుకోవాలి అంటున్నారు. సో 26 ఇయర్స్కి మళ్ళీ మా మమ్మీ కాలం మధ్యలో పెట్టుకున్నారు. బట్ అనుకోని సిచ్యువేషన్స్ వల్ల పోవడం, లేకపోతే సింపుల్గా ఉండడం. అంజుంగరానికి స్టోన్ వచ్చి మువ్వలు వస్తాయి కదా, అట్లాంటిది ఉండేదంట. సో ఇది వచ్చేసి అంజుంగరంకి స్టోన్ వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది. అండ్ అలానే కింద మువ్వలు కూడా వచ్చాయి. చాలా ముద్దగా ఉంది. సో అండ్ అలానే అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా డాడీకి షర్ట్ అండ్ అలానే మమ్మీకి శారీ అయితే తీసుకుంది. మళ్ళీ త్వరలో అత్తయ్యకి బర్త్డే కూడా ఉంది. సో అత్తయ్యకి కూడా ఒక శారీ అయితే తీసుకుంది. ఎప్పుడు తీసుకొచ్చినా వదిన ఆడపడుచులకి ఇద్దరికి ఒకలాంటివే తీసుకుని వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మీ డాడీ కూడా. ఇదండి మా ఇంట్లో
26th యానివర్సరీ సెలబ్రేషన్స్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కామెంట్ చేసేయండి. మీరు కూడా మీ పేరెంట్స్కి ఇలానే గిఫ్ట్ చేస్తారా? అయితే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ఆయన మమ్మీకి కలర్ నచ్చలేదని చెప్పేసి ఇంకొక కలర్ అయితే చేంజ్ చేసుకున్నారు. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.